హలో గైస్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ హైదరాబాద్. మనం డిస్కస్ చేసుకునే డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇవాళ వచ్చేసి 18th జూలైకి సంబంధించిన కరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయో ఒక్కొక్క అంశాన్ని క్లారిటీగా డిస్కస్ చేస్తాను. అది ఎందుకు వార్తల్లో ఉంది, దానికి సంబంధించిన హిస్టరీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ కూడా పోటీ పరీక్షల్లో మీకు యూపీఎస్సీ కావచ్చు, ఏబిపిఎస్సీ, టీఎస్పీఎస్సీ, మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగినా, స్టేట్మెంట్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగినా మీరు ఆన్సర్ చేసే విధంగా కంటెంట్ అనేది క్రియేట్ చేసి ఉంటుంది ఇందులో. కాబట్టి ప్రతి పాయింట్ కూడా క్లియర్గా నోట్ చేసి పెట్టుకోండి. సో ఇవాళ వచ్చేసి ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి రామ్గఢ్ విషధారి టైగర్ రిజర్వ్. సో ఇది రీసెంట్ టైగర్ రిజర్వ్ అనమాట. సో రీసెంట్గా తీసుకొచ్చినటువంటి ఒక పుళ్ళు కేంద్రం. అయితే ఇది వార్తల్లోకి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి, సో మెయిన్ రీజన్ ఏముందో ఇప్పుడు మనం చూద్దాం. సో న్యూలీ నోటిఫైడ్ రామ్గఢ్ విషధారి టైగర్ రిజర్వ్. సో ఆర్వీటీఆర్ అని చెప్పి షార్ట్కట్లో పిలుస్తారు దీన్ని. సో ఏంటంటే రామ్గఢ్ విషధారి టైగర్ రిజర్వ్. సో విట్నెస్ ఏ బర్త్ ఆఫ్ ది కబ్స్. సో బర్త్ ఆఫ్ ది కబ్స్ ఫర్ ది ఫస్ట్ టైం ఏ ఇయర్ ఆఫ్టర్ ఏ టైగర్స్ వర్ రీలొకేటెడ్ ఫ్రమ్ ది పార్క్. సో ఇది కొత్తగా తీసుకొచ్చినటువంటి టైగర్ రిజర్వ్ కాబట్టి ఇక్కడ ఒక ఇయర్ ముందు అనమాట, ఒక సంవత్సరం ముందు ఒక ఫిమేల్ టైగర్ని ఇక్కడ తీసుకొచ్చారు. ఫిమేల్ టైగర్స్ని అయితే తీసుకొచ్చారు. దానికి ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు అనేది పుట్టడము, చిన్న చిన్న కబ్స్ అంటారు కదా, ఈ పిల్లలు అయితే పుట్టడం జరిగింది. అంటే పాపులేషన్ అనేది పెరుగుతుంది అనమాట, పులి యొక్క పాపులేషన్ పెరుగుతుంది ఇక్కడ టైగర్ రిజర్వ్. సో అయితే ఇది వార్తల్లో ఉంది. ఓకే, ఈ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది? సో ఈ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉందంటే, సో ఇట్ లైస్ ఇన్ ది సౌత్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ది రాజస్థాన్. సో ఇది రాజస్థాన్ రాష్ట్రంలో ఉంటుంది. ఎస్పెషల్లీ బుండి డిస్టిక్ అనమాట. బుండి డిస్టిక్ ఉంటుంది ఇక్కడ. ఈ బుండి డిస్టిక్లో ఇది ఉంటుంది. రిప్రజెంటేషన్ ఆఫ్ ది బోత్ వింధ్య అండ్ ఆరావళి ఎలిమెంట్స్. ఈ పాయింట్ ఇంపార్టెంట్. జాగ్రఫీ పరంగా ఇక్కడ వింధ్య మౌంటైన్స్, ఆరావళి మౌంటైన్స్ రెండింటిని కూడా ఇది వచ్చేసి ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది. సో వింధ్య ఒకటి, వింధ్యను ఆరావళి. మామూలుగా వింధ్య పర్వతాలు మనకి 90% మధ్యప్రదేశ్లోనే ఉంటాయి. కాకపోతే రాజస్థాన్లో కూడా కొంతవరకు సరిహద్దు అనేది పంచుకుంటూ ఉంటుంది. కాబట్టి ఆరావళి అలాగే వింధ్య మౌంటైన్స్ కూడా ఇక్కడ బోర్డర్ అనేది షేర్ చేసుకుంటూ ఉంటుంది. సో ఇది ఎక్కడ ఉందంటే రాజస్థాన్లోని బుండి డిస్ట్రిక్ట్లో ఉంటుంది. సో ఓవరాల్గా రామ్గఢ్ విషధారి టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉందంటే రాజస్థాన్. సో స్టేట్స్ ఇంపార్టెంట్. ఈ మధ్య ఎక్కువగా స్టేట్స్ గురించి అడుగుతున్నారు, ఏ స్టేట్లో ఉందని చెప్పేసి డైరెక్ట్గా అడుగుతున్నారు. ఇది ఒకటి. తర్వాత దీనికి సంబంధించి ఇక్కడ ఒక రివర్ పోతూ ఉంటుంది. సో మామూలుగా మనకి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉంది కదా, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ గుండా రామ్గంగా రివర్ పోతూ ఉంటుంది. అలానే ఇక్కడ ఒక రివర్ అనేది పోతూ ఉంటుంది, అదేంటంటే మేజ్ రివర్. సో మేజ్ రివర్ అని చెప్పేసి ఒక రివరు ఈ రామ్గఢ్ విషధారి టైగర్ రిజర్వ్ గుండా పోతూ ఉంటుంది, ప్రవహిస్తూ ఉంటుంది. ఇదేంటంటే ట్రిబ్యూటర్ ఆఫ్ ది చంబల్ రివర్ అనమాట. మేజ్ రివర్ అనేది చంబల్ రివర్కి ఉపనది, చంబల్ రివర్ యొక్క ఉపనది. ఇది ఈ టైగర్ రిజర్వ్ గుండా, ఈ పుళ్ళు కేంద్రం గుండా పోతూ ఉంటుంది. తర్వాత పాసెస్ త్రూ ది టైగర్ రిజర్వ్. సో ఇట్ ఈస్ ఇన్ ది కంటిన్యూషన్ ఆఫ్ విత్ ది బఫర్ ఏరియా ఆఫ్ ది రత్నంబోర్. సో రత్నంబోర్ టైగర్ రిజర్వ్ ఇన్ ది రాజస్థాన్, ఇన్ ది నార్త్ ఈస్టర్న్ సైడ్ ఆఫ్ ది ముకుంద్రా అండ్ ముకుంద్రా హిల్స్ టైగర్ రిజర్వ్ ఇన్ ది సౌత్ ఈస్టర్న్ సైడ్ అనమాట. ఇక్కడ చూడండి, ఈ రామ్గఢ్ విషధారి టైగర్ రిజర్వ్ ఎగ్జాక్ట్లీ ఇది ఇది వచ్చేసి టైగర్ రిజర్వ్ అనుకోండి. సో ఇది వచ్చేసి ఆర్వీటీఆర్. సో ఇది వచ్చేసి రామ్గఢ్ విషధారి టైగర్ రిజర్వ్ అనుకుంటే ఇక్కడ ఏం చెప్పారు, ఈ రత్నంబోర్ టైగర్ రిజర్వ్ అనేది నార్త్ ఈస్టర్న్ సైడ్, ఇక్కడ వచ్చేసి రత్నంబోర్ టైగర్ రిజర్వ్ ఉంటుంది. సో ఇక్కడ రత్నంబోర్ టైగర్ రిజర్వ్ అనేది నార్త్ ఈస్ట్ వైపు ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్లీ మనకి నార్త్ ఈస్ట్ వైపు రత్నంబోర్ టైగర్ రిజర్వ్ ఉంటుంది. తర్వాత ముకుంద్రా హిల్స్ టైగర్ రిజర్వ్ అనేది ఎక్కడ ఉంటుందంటే సౌత్ సైడ్ ఉంటుంది అనమాట. ఇక్కడ సౌత్ సైడ్ వచ్చేసి ముకుంద్రా టైగర్ రిజర్వ్ అనేది ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించి ఇది ఏ టైగర్ రిజర్వ్స్తో బోర్డు అనేది షేర్ చేసుకుంటుంది, ఇలాంటి ఫ్యాక్ట్స్ అనేది ఎక్కువ అడుగుతూ ఉంటారు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, మన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి కదా, డైలీ కరెంట్ అఫైర్స్, లాస్ట్ ఉన్నటువంటి డైలీ కరెంట్ అఫైర్స్లో నేషనల్ పార్క్స్ అయితేనేమి, ఎలిఫెంట్ రిజర్వ్ అయితేనేమి, వైల్డ్ లైఫ్ శాంచురీస్ అయితేనేమి, వన్యప్రాణుల అభయారణ్యాలు ఉంటాయి కదా, అవైతేనేమి, టైగర్ రిజర్వ్స్ ఎటువంటి వార్తల్లో వచ్చాయో దానికి సంబంధించిన డీటెయిల్స్ అని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళి, మన కరెంట్ అఫైర్స్ డైలీ కరెంట్ అఫైర్స్ మంత్లోకి వెళ్ళి అవన్నీ కూడా క్లియర్గా నోట్ చేసి పెట్టుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి హూలు గిబ్బన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ప్రతిసారి టైగర్స్ గురించో, ఎలిఫెంట్స్ గురించి, రైనోసర్స్ గురించి, లేదా బ్లాక్ బక్కు, నీలగిరి తాహరు, ఇలా ఇంపార్టెంట్ ఎనిమల్స్, సాల్ట్ వాటర్ క్రోకోడైలు, ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. అయితే మన ఇండియాలో ఉన్నటువంటి హూలు గిబ్బన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ యూపీఎస్సీ ఎగ్జామ్స్లో, ప్రిలిమ్స్లో చాలాసార్లు అడిగారు దీనికి సంబంధించి. అయితే హూలు గిబ్బన్ అంటే ఏంటి, ఇది మన దేశంలో ఏ ప్రాంతాల్లో ఉంది, మన దేశంలోనే ఉందా లేదా ఇంకా ఏదైనా దేశాల్లో ఉన్నాయా అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో హూలు గిబ్బన్ అంటే ఒక ఏప్ అనమాట. సో ఏప్ అంటాం కదా, సో మీరు హాలీవుడ్ మూవీ కూడా చూస్తుంటారు, ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ అని చెప్పేసి. సో ఏప్స్ నుంచే మనుషులు వచ్చారు కూడా చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ చూడండి, ఇది ఏప్ అనమాట. సో ఇది ఏపు. సో ఇలా ఉంటుంది, ఇమేజ్లో చూస్తారు కదా, ఇది ఏప్ హూలు గిబ్బన్ అనేది. ఇది ఎక్కడ ఉంటుందో, ఇది ఎందుకు వార్తలకు వచ్చింది అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ద కన్జర్వేషన్ స్టేటస్ ఆఫ్ ది ఇండియాస్ ఓన్లీ ఏప్ వాస్ కాజ్డ్ ఫర్ ది కన్సర్న్ ఎట్ ది గ్లోబల్ ఈవెంట్. సో గ్లోబల్ ఈవెంట్
అండ్ హూలు గిబ్బన్స్ హెల్డ్ రీసెంట్లీ ఇన్ ది చైనా. సో చైనాలో రీసెంట్గా ఒక మీట్ అనేది జరిగిందనమాట, ఒక సమ్మిట్ లాగా జరిగింది. ఈ సమ్మిట్లో ఏం చెప్పారంటే హూలు గిబ్బన్కి సంబంధించి, ఈ ఏప్స్కి సంబంధించి వాటి కన్జర్వేషన్ స్టేటస్ అనమాట, అవి ఏ విధంగా ఉన్నాయి, వాటికి ఏమైనా ప్రమాదాలు ఉన్నాయా, ఒకవేళ థ్రెడ్స్ అనేవి ఉంటే వాటిని ఎలా కాపాడుకోవాలి, ఇటువంటివన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేస్తూ ఉన్నారనమాట. ఆ సమ్మిట్లో డిస్కస్ చేస్తున్నారు. ఇది ఎక్కడ జరిగిందంటే చైనాలో జరిగింది. ఓకేనా, ఇందువల్ల ఇది వార్తల్లోకి వచ్చిందనమాట హూలు గిబ్బన్. ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది ఓకే, అసలు హూలు గిబ్బన్ అంటే ఏంటి, ఇది ఏ ప్రాంతాల్లో ఉందో ఇప్పుడు మనం చూద్దాం. సో ఇట్ ఈస్ ద ఓన్లీ ఏప్ ఫౌండ్ ఇన్ ఇండియా. సో మామూలుగా మనకి ప్రపంచంలో ఏప్స్ అనేవి చాలా రకాలుగా ఉంటాయి. అయితే ఈ ఏప్స్లో ఉన్నటువంటి కేటగిరీస్లో మన ఇండియాలో ఉన్నటువంటి ఒకే ఒక ఏప్ అనమాట. ఏప్స్లో చాలా కేటగిరీస్ ఉంటాయి. ఆ కేటగిరీలో ఇండియాలో ఉన్న ఒకే ఒక ఏప్ వచ్చేసి హూలు గిబ్బన్. ఇది తప్ప మన ఇండియాలో ఇంకా ఎటువంటి ఏప్స్ అనేవి లేవు. సో రిమైనింగ్ దేశాల్లో ఉన్నాయి, కానీ ఆ ఏప్స్లో ఉన్న టైప్స్లో ఇది ఒక్కటి మాత్రమే ఇండియాలో ఉందన్నమాట. సో తర్వాత ఇట్ ఈస్ నేటివ్ టు ది ఈస్టర్న్ బంగ్లాదేశ్. సో ఈస్టర్న్ బంగ్లాదేశ్, నార్త్ ఈస్ట్ ఇండియా, మయన్మార్ అండ్ సౌత్ వెస్ట్ చైనా. సో ఇది ఏ ప్రాంతాల్లో ఉంటుంది, హూలు గిబ్బన్ అనేది ఈస్టర్న్ బంగ్లాదేశ్లో ఉంది. తర్వాత నార్త్ ఈస్ట్ ఇండియా మనకి ఈశాన్య భారతదేశంలో ఉంది, తూర్పు బంగ్లాదేశ్లో ఉంది, తర్వాత మయన్మార్ దేశంలో ఉన్నాయి, సౌత్ వెస్ట్ చైనా మనకి నైరుతి చైనాలో కూడా ఈ హూలు గిబ్బన్స్ అనేవి ఉన్నాయన్నమాట. అర్థమైంది కదా, ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి. ఈ లొకేషన్స్ అయితే చూసుకోండి. మన ఇండియాలో అయితే ఈశాన్య భారతదేశంలో ఉంటాయి, ఈశాన్య పార్ట్ వైపు ఉంటాయన్నమాట, నార్త్ ఈస్ట్. సో అయితే ఇక్కడ చూడండి, దీని యొక్క స్టేట్ ఇన్హిబిట్స్ ది స్పెసిఫిక్ పాకెట్స్ ఆఫ్ ది అరుణాచల్ ప్రదేశ్. సో ఇండియాలో కూడా ఎక్కడ ఉన్నాయంటే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రంలో ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రంలో అయితే ఈ హూలు గిబ్బన్స్ అనేవి ఉంటాయి. తర్వాత ఇక్కడ చూడండి, సదరన్ చైనా అనేది నార్త్ ఈస్ట్ మయన్మార్లో కూడా ఇవి ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటాయి. అంటే ఇందాక దేశాల్లో ఉంటాయి ఎక్కువగా, దీనికి డెన్సిటీ ఎక్కువగా ఉండేది మన ఇండియాలో అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలో ఉంటాయి. ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఎక్కడ లేవు ఇండియాలో. మనకి సదరన్ స్టేట్స్ కావచ్చు, వెస్ట్రన్ ఇండియాకి ఎక్కడ లేవు, ఓన్లీ ఈ ప్రాంతంలో నార్త్ ఈస్ట్ ఇండియాలోని అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలోనే ఉన్నాయన్నమాట. తర్వాత చైనాలో, మయన్మార్లో కూడా ఉన్నాయి. సో అయితే ఇది కన్జర్వేషన్ స్టేటస్ ఎలా ఉంది, సో వల్నరబుల్ అనమాట. మనకి ఐయూసీఎన్ రెడ్ లిస్ట్లో వీటి కన్జర్వేషన్ స్టేటస్ వచ్చేసి వల్నరబుల్ కన్జర్వేషన్ స్టేటస్. సో ప్రెజెంట్ వీటికి ఏ విధంగా ఉంది, వీటికి పాపులేషన్ స్టేటస్ ఏ విధంగా ఉందంటే కన్జర్వేషన్ వల్నరబుల్ అనమాట. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ పరంగా ఇంపార్టెంట్. ఇది హూలు గిబ్బన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఈవెంట్ ఏముందో చూద్దాం. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి ఎక్సైజ్ నోమాడిక్ ఎలిఫెంట్. సో ఎక్సైజ్ నోమాడిక్ ఎలిఫెంట్ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ అనమాట. ఈ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్లో భాగంగా జాయింట్ ఆర్మీ ఎక్సైజ్ ఉంటాయి, ఆర్మీకి సంబంధించి ఆర్మీకి సంబంధించిన ఎక్సైజ్ ఉంటాయి. తర్వాత జాయింట్ నేవీ ఎక్సైజ్ ఉంటాయి, జాయింట్ ఎయిర్ ఎక్సైజ్ కూడా ఉంటాయి అనమాట. సో ఇందులో భాగంగా నొమాడిక్ ఎలిఫెంట్ అనేది ఇండియాకి, మంగోలియాకి సంబంధించినటువంటి జాయింట్ మిలిటరీ ఎక్సైజ్. ఇదేంటో చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఏ బైలేటరల్ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ నొమాడిక్ ఎలిఫెంట్ 23 ఈ షెడ్యూల్ టు కండక్టెడ్ బిట్వీన్ ది ఇండియా అండ్ ది మంగోలియా. సో ఏ దేశాల మధ్య జరుగుతుందంటే ఇండియా అండ్ మంగోలియా మధ్య జరుగుతుంది. ఎక్కడ జరుగుతుందంటే ఈసారి వచ్చేసి మనకి ఉలాన్ బాటర్. సో ఉలాన్ బాటర్ అనేది మంగోలియా యొక్క క్యాపిటల్ అనమాట. సో ఈ ప్రాంతంలో జరుగుతుంది ఫ్రమ్ ది 17 to 31 జూలై. సో ఈ జూలై మంత్లో 15 నుంచి 31వ తేదీ వరకు ఈ నొమాడిక్ ఎలిఫెంట్ అనేది జరుగుతుంది. సో మంగోలియాతో ఇండియాకి చాలా మంచి రిలేషన్స్ ఉన్నాయి. రీసెంట్గా మనము మంగోలియాలో ఆ దేశానికి సంబంధించిన మొట్టమొదటి పెట్రోలియం రిఫైనరీ కూడా ఇండియా నిర్మిస్తుంది అనమాట. మన ఇండియా నిర్మిస్తుంది. ఆ దేశానికి ఇప్పటివరకు కూడా పెట్రోల్ రిఫైనరీస్ అనేవి లేవన్నమాట. డైరెక్ట్గా వాళ్ళు పెట్రోల్, డీజిల్ ఇవన్నీ కూడా రష్యా నుంచి బై చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అక్కడ రిఫైనరీ మనం నిర్మించడం వల్ల వాళ్ళు క్రూడ్ ఆయిల్ బై చేసుకొని రిఫైనరీ చేసుకుంటారు అనమాట. కాబట్టి మొట్టమొదటి రిఫైనరీ కూడా ఇండియా నిర్మిస్తుంది. మంగోలియాలో ప్రాజెక్ట్స్ కూడా చాలా ప్రాజెక్ట్స్ అనేది ఇండియా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఇండియా చేస్తుంది అనమాట, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇట్ ఈస్ ది 5th ఎడిషన్ ఆఫ్ ది బైలేటరల్ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్. సో ఇది 2023లో జరిగేది. ఈ నొమాడిక్ ఎలిఫెంట్ అనేది 15వ ఎడిషన్ అనమాట. సో 15th ఎడిషన్. సో తర్వాత ఇట్ ఈస్ అన్ యాన్యువల్ ట్రైనింగ్ ఈవెంట్ విత్ ది మంగోలియా విచ్ కండక్టెడ్ ఆల్టర్నేటివ్లీ ఇన్ మంగోలియా అండ్ ఇండియా. సో ప్రతి సంవత్సరం ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది, మంగోలియా జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఇండియాలో జరుగుతుంది, తర్వాత మంగోలియా. ఇట్లా ఆల్టర్నేటివ్ ఇయర్లో ఒక్కొక్క కంట్రీలో జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ నొమాడిక్ ఎలిఫెంటే కాకుండా రిమైనింగ్ మనకి వార్తల్లో వచ్చే జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ ఏమున్నాయో అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసి పెట్టుకోండి. కంపల్సరీ ఒక క్వశ్చన్ అయితే వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది అప్కమింగ్ ఎగ్జామ్స్లో. ఇవన్నీ కూడా చూసుకోండి, ఓకేనా. ఇక్కడ ఆర్మీకి సంబంధించి అంటే మిలిటరీ ఎక్సైజ్లో ఓన్లీ ఆర్మీయే కాకుండా నేవీ, ఎయిర్ ఫోర్స్ కూడా క్లారిటీగా చూసుకోవాలి. సో నెక్స్ట్ పిఎం మిత్రా స్కీమ్. ఆల్రెడీ మనం చాలాసార్లు డిస్కస్ చేశాము. అయితే ఇది మరొకసారి వార్తల్లోకి అయితే రావడం జరిగింది. ఈ పిఎం మిత్రా స్కీమ్కి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ అనేది చూద్దాం. సో రీసెంట్లీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా హ్యాస్ లౌడెడ్ ది ఫౌండేషన్ స్టోన్ ఫర్ లేయింగ్ ది 2 మెగా టెక్స్టైల్ పార్క్స్. సో ఏంటంటే మెగా టెక్స్టైల్ పార్క్స్ 2 తీసుకొస్తున్నారు. ఎక్కడెక్కడంటే మహారాష్ట్ర అండ్ గుజరాత్. సో మహారాష్ట్ర అండ్ గుజరాత్లో
2 మెగా టెక్స్టైల్ పార్క్స్, సో అతిపెద్ద టెక్స్టైల్కి సంబంధించిన టెక్స్టైల్ సెక్టర్కి సంబంధించిన పార్క్స్ అనేది తీసుకొస్తున్నారు. ఎక్కడంటే మహారాష్ట్ర అండ్ గుజరాత్ అండర్ ది పిఎం. సో పిఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్స్ అండ్ అప్పెరల్. సో అప్పెరల్ స్కీమ్ అనమాట. పిఎం మిత్ర అంటే అబ్రివేషన్ ఏంటంటే సో మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్స్ అనేది అప్పెరల్ స్కీమ్ అనమాట. ఈ పిఎం మిత్ర స్కీమ్ సంబంధించి ఈ స్కీమ్ కింద ఈ స్కీమ్ యొక్క పరిధిలోనే దానికి సంబంధించి ఈ 2 మెగా టెక్స్టైల్ పార్క్స్ని మహారాష్ట్ర గుజరాత్లో తీసుకొస్తున్నారు. అయితే ఇక్కడ చూడండి, ఇట్ విల్ ఆఫర్ ది ఆపర్చునిటీ టు క్రియేట్ అండ్ ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ వాల్యూ చైన్ రైట్ ఫ్రమ్ ది స్పిన్నింగ్, వీవింగ్ అండ్ ప్రాసెసింగ్ ఆఫ్ డైయింగ్ and the printing to garment, the manufacturing, etc. At one location, it will reduce the logistic cost of the industry. సో మామూలుగా ఇంతకు ముందు స్పిన్నింగ్ ఒక ప్లేస్లో జరిగేది, ప్రాసెసింగ్ ఒక ప్లేస్లో, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ అనేది డిఫరెంట్ ప్లేస్లో జరుగుతుంది. ఇప్పుడు ఒక స్పిన్నింగ్ అనేది ఒక లొకేషన్ జరుగుతుంది, వేవింగ్ అనేది ఇంకో లొకేషన్ జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒక ప్లేస్కి తీసుకురావాలి కదా ఖచ్చితంగా. అప్పుడేమవుతుంది, పెద్ద వెహికల్స్, లాజిస్టిక్స్ చాలా కాస్ట్ అవుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ మెగా టెక్స్టైల్ పార్క్ తీసుకురావడం వల్ల మొత్తం ఈ ప్రాసెస్లు అన్నీ కూడా ఒకే ప్లేస్లో జరుగుతాయి అనమాట. దీనివల్ల ఏమవుతుంది, కాస్ట్ అనేది తగ్గిపోతుంది. ట్రాన్స్పోర్ట్ కాస్ట్, లాజిస్టిక్స్ కాస్ట్ అనేది మొత్తం తగ్గిపోతుంది అనమాట. సో దానివల్ల బెనిఫిట్ అవుతారు కదా మొత్తం ప్రొడ్యూసర్స్, ప్రొడక్షన్ చేసే వాళ్ళు మొత్తం కూడా దీనివల్ల బెనిఫిట్ అయితే అవుతుంది అనమాట. ఇది దీనికి సంబంధించిన మెయిన్ థీమ్. సో నెక్స్ట్ ఈ పిఎం మిత్రకి సంబంధించి ఇందులో మెయిన్గా ఏ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ అంటే నోడల్ మినిస్ట్రీ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్. వీల్ ప్రొవైడ్ ది ఫైనాన్షియల్ సపోర్ట్ టు ది ఫార్మ్ ఆఫ్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది క్యాపిటల్ సపోర్ట్ అప్ టు ది 500 crores పర్ ది పాక్ ఇన్ ది పాక్ ఎస్పీవీ అంటే స్పెషల్ పర్పస్ వెహికల్. అంటే అతి త్వరగా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అనే ఉద్దేశంతో, త్వరగా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో స్పెషల్ పర్పస్ వెహికల్ కింద దీన్ని అయితే చేస్తున్నారు. ఇక్కడ మొత్తం 500 crores అనమాట ఒక్కో పార్క్కి. ఎన్ని పార్క్స్ తీసుకొస్తున్నారు, 2 పార్క్స్ తీసుకొస్తున్నారు అనమాట. 2 పార్క్స్ అనేది తీసుకొస్తున్నారు కదా, ఒకటి మహారాష్ట్ర, ఇంకోటి వచ్చేసి గుజరాత్. సో గుజరాత్, మహారాష్ట్ర తీసుకొస్తున్నారు కాబట్టి ఈ 2 పార్క్స్కి ఒక్కో పార్క్ 500 crores అయితే అలకేట్ చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్. తర్వాత యాజ్ ఏ కాంపిటేటివ్ ఇన్సెంటివ్ సపోర్ట్ ఆఫ్ ది అప్ టు 300 crores పర్ ది పార్క్ ఇన్ యూనిట్స్ ఉంది. పిఎం మిత్ర పార్క్ షల్ బి ప్రొవైడెడ్ ఇన్ ది ఇన్సెంటివ్ స్పీడీ ఇంప్లిమెంటేషన్. మళ్ళీ స్పీడ్గా ఇంప్లిమెంటేషన్ జరిగేదానికి అదనంగా 300 crores కూడా వీలైతే ప్రొవైడ్ చేస్తున్నమాట ఈ భాగంగా ఇందులో. తర్వాత ఇక్కడ చూడండి, ఎటువంటి స్టేట్ గవర్నమెంట్స్ విల్ ప్రొవైడ్ ది కంటిన్యూస్ అండ్ ది ఇన్కంబరెన్స్ ఫ్రీ ల్యాండ్ పార్సల్ ఆఫ్ అట్లీస్ట్ ది 1000 acres ఫ్రమ్ ది ల్యాండ్ అనమాట. అయితే ఈ మెగా టెక్స్టైల్ పార్క్స్కి స్టేట్ గవర్నమెంట్ చేయాల్సిన ఒకే ఒక పని ఏంటంటే 1000 acres ల్యాండ్ ఇవ్వాలి. సో మొత్తం 1000 ఎకరాల భూమిని వీళ్ళు చూపించాలన్నమాట. చూపిస్తే అక్కడ మెగా టెక్స్టైల్ పార్క్ వస్తుంది. సో మెగా టెక్స్టైల్ పార్క్ రావడం వల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఎంప్లాయ్మెంట్. సో ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఒక అతి పెద్ద పార్కు. సో మెగా టెక్స్టైల్ పార్క్ అంటే కొన్ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్కి అక్కడైతే ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, స్టేట్ బెనిఫిట్ అవుతుంది అనమాట. స్టేట్ అనేది ల్యాండ్ ఇవ్వడం వల్ల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం వల్ల స్కిల్ డెవలప్మెంట్ పెరుగుతుంది. సో ఇట్లా మన ఇండియా ఎక్స్పోర్ట్స్ కూడా పెరుగుతాయి అనమాట. మనకి టెక్స్టైల్ పరంగా ఇండియాలో ఓల్డెస్ట్ సెక్టార్ టెక్స్టైల్ అనేది. సో మన ఇండియా కూడా చాలా ఫేమస్. కాటన్ కల్టివేషన్ ఎక్కువ ఉంటుంది ఇండియాలో. సో రీసెంట్గా చైనా ఇక్కడంతా కూడా కల్టివేషన్ తగ్గిపోవడం వల్ల సో మొత్తం ఈ అమెరికా అనేది జింజియాంగ్ ప్రొవిన్స్లో హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరగడం వల్ల కాటన్ ఇంపోర్ట్స్ మొత్తం ఆపేసింది అనమాట అమెరికా. ఇప్పుడు ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు కాటన్. ఇటువంటి టైంలో ఇండియాకి ఇట్స్ ఏ బెస్ట్ అడ్వాంటేజ్ అనమాట. ఏది, మన ప్రొడక్షన్స్ అనేది పెంచుకొని ఎక్స్పోర్ట్స్ అనేది పెంచడానికి. ఇట్లా 1000 acres ల్యాండ్ అనేది స్టేట్ గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అయితే ఇప్పటివరకు నోడల్ మినిస్ట్రీ తెలుసు కదా మీకు, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్. సో ఏ స్టేట్స్లో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది, ఏ స్టేట్స్లో పార్క్స్ తీసుకోవాలని చెప్పేసి ప్లానింగ్లో ఉందంటే, సో ప్లానెట్ తమిళనాడు, తెలంగాణ, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అండ్ మహారాష్ట్ర. సో ప్రెజెంట్ అయితే 2 పార్క్స్ అయితే మహారాష్ట్ర, గుజరాత్ తీసుకొస్తున్నారు. రిమైనింగ్ ఏ స్టేట్స్లో కూడా తీసుకోవాలని చెప్పేసి ఈ ప్లానింగ్లో ఉన్నారనమాట. ఈ స్టేట్స్లో రిమైనింగ్ కూడా మిగతా టెక్స్టైల్ పార్క్స్ కూడా తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అయితే ప్లానింగ్ అనేది చేస్తుంది. ఇది పిఎం మిత్రకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషను. ఇలాంటి స్కీమ్స్ చాలా ఇంపార్టెంట్. పిఎం మిత్ర, సో ఇట్లాంటి స్కీమ్స్ అనేది క్లారిటీగా చూసుకోండి, ఎగ్జామినేషన్ పరంగా అడుగుతూ ఉంటారు. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి సో ఫిబ్రోగియా అని చెప్పేసి ఒక డిసీజ్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఫిబ్రోమియాగ్లియా అని చెప్పేసి ఒక డిసీజు, హెల్త్ అండ్ డిసీజు చాలా ఇంపార్టెంట్, ఎక్కువ అడుగుతూ ఉంటారు. సో సైన్స్ ప్రకారం, జనరల్ సైన్స్ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా హెల్త్ అండ్ డిసీజ్ పరంగా ఎక్కువ అడుగుతుంటారు. ఇవి కూడా ఫోకస్ చేయండి. సో దీనికి సంబంధించి ఇప్పుడు మనం చూద్దాం. సో ఫిబ్రోమిగ్లియా మే బి ఏ అసోసియేటెడ్ విత్ ఏ ఎలివేటెడ్ రిస్క్ ఆఫ్ ది మోర్టాలిటీ ఓవింగ్ టు ది సెన్సిటివిటీ టు యాక్సిడెంట్ ఇన్ఫెక్షన్స్ అండ్ ఇన్ ది పర్టికులర్ సూసైడ్ అకార్డింగ్ టు ది పూల్డ్ డేటా అనాలిసిస్ అనమాట. అంటే ఈ డిసీజ్ వచ్చిన వాళ్ళు చాలా మంది కూడా
ఎక్కువగా చనిపోతూ ఉన్నారు. అది ఆ బాధ భరించలేక సూసైడ్ చేసుకుంటున్నారు, లేకుంటే కొన్ని ఇన్ఫెక్షన్స్ రావడము, చిన్న చిన్న యాక్సిడెంట్స్ వల్ల ఇటువంటి జరగడం వల్ల ఈ విధంగా చనిపోతున్నారని చెప్పేసి రీసెంట్ ఒక డేటా అనేది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పింది అనమాట. అయితే ఇది ఓకే, అసలు ఏంటి ఈ డిసీజ్ అనేది ఏంటి, దీని యొక్క సిమ్టమ్స్ అనేది ఎలా ఉంటాయి, దీని యొక్క లక్షణం ఎలా ఉంటుందని ఇప్పుడు మనం చూద్దాం. సో ఇట్ ఈజ్ ఏ లాంగ్ టర్మ్ హెల్త్ కండిషన్ దట్ కాజెస్ ది పెయిన్ అండ్ టెండర్నెస్ త్రూ అవుట్ ది బాడీ. సో ఇది ఏం చేస్తుందంటే బాడీలో మొత్తం వచ్చేసి బాడీలో ఒక పెద్ద పెయిన్ లాగా తీసుకొస్తుంది. బాడీ అంతా కూడా విపరీతమైన నొప్పులు అనమాట, నొప్పిని కలిగిస్తుంది. ఆ నొప్పి అనేది ఎలా ఉంటుంది అంటే నరకంలా చూపిస్తుంది అనమాట, నరకంలా ఉంటుంది. దాన్ని భరించలేక చాలా మంది కూడా సూసైడ్ చేసుకుంటున్నారు ఈ నొప్పిని భరించలేక. సో అంత నొప్పి అనేది కలగజేస్తుంది అనమాట ఈ డిసీజ్ అనేది. అయితే దీని యొక్క మెయిన్గా ఇక్కడ చూడండి, మనకి బాడీలో ఎటువంటి పార్ట్స్ చూడండి ఇక్కడ అంతా కూడా, సో ఈ రెడ్గా కనిపించే మొత్తం ఏరియా అంతా కూడా పెయిన్స్ అనమాట, జాయింట్స్ ఇవన్నీ విపరీతమైనటువంటి పెయిన్స్ అనేది వస్తాయన్నమాట. దీనివల్ల బాధ భరించలేక చనిపోతున్నారు చాలా మంది అని చెప్పి ఈ రిపోర్ట్ అనాలిసిస్ అనేది చెప్పిందనమాట. అయితే దీనికి సంబంధించి సిమ్టమ్స్ అనేది ఎలా ఉంటాయి, ఈ డిసీజ్ సంబంధించిన సిమ్టమ్స్ ఎలా ఉంటాయి ఇప్పుడు మనం చూద్దాం. సో సిమ్టమ్స్ మామూలుగా రెండు సిమ్టమ్స్ కామన్గా ఉంటాయి అనమాట దీనికి. ఒకటి పెయిన్ ఒకటి ఫ్యాటిగ్యూ. ఈ రెండు కామన్ సిమ్టమ్స్ అనమాట. పెయిన్ ఫ్యాటిగ్యూ అనేది రెండు మేజర్గా సిమ్టమ్స్ దీనికి సంబంధించి. అదర్ సిమ్టమ్స్ ఏమున్నాయి, ఈ రెండు కాకుండా పెయిన్ అనేది మెయిన్ సిమ్టమ్. రిమైనింగ్ ఏమున్నాయంటే ఇక్కడ చూడండి, మజిల్ పెయిన్, టెండర్నెస్. మజిల్ పెయిన్ అంటే కండరం అనేది విపరీతంగా నొప్పి అనేది వస్తాయన్నమాట. తర్వాత ఫ్యాటిగ్యూ ఉంటుంది. సో ఫేస్ అండ్ జా పెయిన్. సో మన ముఖమే కాకుండా మనకి జా మణికట్ట ఉంటారు కదా, అవి కూడా విపరీతమైన పెయిన్. మణికట్టే కాకుండా మనకి జా ఉంది కదా, సో ఈ జా లైన్ కూడా, సో ఇక్కడ మొత్తం కూడా పెయిన్ అనేది విపరీతంగా వస్తుంది. జాయింట్స్, సో మనకి మణికట్ట దగ్గర జాయింట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పెయిన్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. హెడ్ ఎక్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. హెడ్ ఎక్స్, మైగ్రేన్స్ అనేవి ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి అనమాట, ఫ్రీక్వెంట్గా వస్తాయి. నెక్స్ట్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కూడా, అంటే మనకి ఈ జీర్ణ వ్యవస్థకు సంబంధించిన మొత్తం కూడా ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. డైహేరియా ఇట్లాంటి వాటిని, కాన్స్టిపేషన్, డైహేరియా అనేది తీసుకొస్తుంది. తర్వాత బ్లాడర్ కంట్రోల్ ఇష్యూస్ అనమాట, మన బాడీకి సంబంధించిన మొత్తం కూడా యూరిన్కి సంబంధించిన, మూత్రాశయానికి సంబంధించి కావచ్చు, సో మల విసర్జనకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఇది క్రియేట్ చేస్తుంది అనమాట. కాబట్టి డిసీజ్ అనేది దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవుతున్నాయని చెప్పేసి హెల్త్ సైంటిస్ట్ అనే వాళ్ళు ఇమీడియట్గా దీనికి ఒక సొల్యూషన్ తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అనేది చేస్తూ ఉన్నారు. ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఇవి ఇవాల్టి డైలీ కరెంట్ అఫైర్స్. ఇలానే ప్రతిరోజు మీకు కరెంట్ అఫైర్స్ అనేది తీసుకొని న్యూస్ పేపర్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఆల్.